రాష్ట్రానికి హైదరాబాద్ గుండెకాయ లాంటిదని సీఎం కేసీఆర్ అన్నారు. 15 ఏళ్ల సుదీర్ఘ పోరాటం తర్వాత ఇప్పుడిప్పుడే నిలదొక్కుని తమ ప్రయాణం ప్రారంభించామన్నారు. తెలంగాణ పోరాటంలో హైదరాబాద్ పై రాజీపడి ఉంటే తెలంగాణ 2007లోనే వచ్చేదన్న ఆయన హైదరాబాద్తో కూడిన తెలంగాణ రాష్ట్రం సాధించేందుకు 14 ఏళ్లు పైనే పట్టిందని స్పష్టం చేశారు. చాలా కష్టపడి 15 సంవత్సరాల సుదీర్ఘ పోరాటం చేసి ఈ రాష్ట్రాన్ని మనం తెచ్చుకున్నాం. అనేక త్యాగాలు, అనేక పోరాటాలు, లాఠీ చార్జీలు, జైళ్ళు, నిరాహార దీక్షలు, ఆమరణ దీక్షలు, ఆత్మ బలిదానాలు, వీటన్నిటి సమాహారంగా సుదీర్ఘ పోరాటం తర్వాత తెలంగాణ మనం తెచ్చుకున్నాం. హైదరాబాద్లో గులాబీ జెండా ఎగరాలన్నారు సీఎం కేసీఆర్. తెలంగాణ సర్కార్తోనే హైదరాబాద్ అభివృద్ధి సాధ్యమని అన్నారాయన. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా డబుల్ బెడ్రూమ్ ఇళ్లను నిర్మిస్తున్న ఘనత టీఆర్ఎస్ సర్కార్దేనన్నారు. కళ్యాణ లక్ష్మి, ఆసరా, షాదీ ముబారక్, హాస్టల్ విద్యార్థులకు సన్నబియ్యం ఇలా ఎన్నో వినూత్న పథకాలతో ప్రభుత్వం ముందుకెళుతోందని, విపక్షాల మాయమాటల్ని నమ్మొద్దని కేసీఆర్ స్పష్టం చేశారు. 100కు 100% పట్టిన పట్టు విడవకుండా పనిచేసే పార్టీ తెలంగాణ తెస్తామని, తెలంగాణ తెచ్చిన పార్టీ. పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇస్తామని ఇచ్చిన పార్టీ. పేదలకు 6 కిలోల బియ్యం ఇస్తామని ఇస్తున్న పార్టీ. పేదలకు కరెంటు నిరంతరం సరఫరా చేస్తామని చేస్తున్న పార్టీ. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు హైదరాబాదులో చేసేందుకు ఏమీ పని లేదన్నారు తెలంగాణ సీఎం కేసీఆర్. గ్రేటర్ ఎన్నికల ప్రచారంలో విపక్షాల మాయమాటల్ని నమ్మొద్దని అన్నారు. టీడీపీ హయాంలో చంద్రబాబు ఏం అభివృద్ధి చేశారో చెప్పాలని సవాల్ విసిరారు. చంద్రబాబు హైదరాబాదును వదలను బొమ్మాళి అంటున్నారని, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో చంద్రబాబు సతీమణి వదిన భువనేశ్వరి కూడా టీఆర్ఎస్కే ఓటేస్తానన్నట్లు కేసీఆర్ తెలిపారు. ఇలా ఇక్కడ విషయం ఏంటంటే ఆయన ఇక్కడ ఉంటలేడు పాపం. ఈ మధ్యలో విజయవాడలో ఉంటాడు. ఆయన వ్యాపారం అంతా, ఆయన భార్య ఉన్నది మా వదిన భువనేశ్వరి. ఆమె చూస్తుంది, ఈయనకంటే ఆమెనే నయం. ఆమె మంచిగానే చూస్తుంది. నేను వదల హైదరాబాద్ అంటే వ్యాపారం ఆమె చూస్తుంది. నీకు అంత హైదరాబాద్ వదలకపోతే కాకపోతే 15 రోజులకు ఒకసారి రా, హిసాబ్ కితాబ్ చూసుకొని పో. ఎవరు వద్దంటారు నిన్ను ఎవరు వద్దన్నట్టు. నేను గ్యారంటీగా చెప్తున్నా, భువనేశ్వరి గారు కూడా ఆమె ఇక్కడనే ఉన్నది కాబట్టి, ఆమెకు నిజాయితీ ఉంది కాబట్టి తప్పకుండా నిన్న కార్యకర్తలు పోయి ఆమెను అడిగితే నాకు తెలుసు, నేను కూడా హైదరాబాద్లో మీకే ఓటేస్తా అని చెప్పింది. ఆమె గ్యారంటీ మాకే ఓటేస్తుంది. నువ్వు ఇక్కడ ఉంటలేవు కాబట్టి నీకు తెలుస్తలేదు, కానీ మా వదిన మాత్రం గ్యారంటీ మాకే ఓటేస్తుంది. ఆ పరిస్థితి ఉన్నది. 60 ఏళ్ల బల్దియా పాలనతో కాంగ్రెస్, టీడీపీలు అధికారంలో ఉన్నప్పుడు హైదరాబాద్ అభివృద్ధి గుర్తుకు రాలేదన్నారు కేసీఆర్. కేంద్రంలో బీజేపీ ఉన్నా ఏ రాష్ట్రంలోనూ డబుల్ బెడ్రూమ్ ఇళ్లు కట్టించలేదన్నారు. కానీ హైదరాబాద్లో, తెలంగాణలో డబుల్ బెడ్రూమ్ ఇళ్లు కట్టించిన ఘనత తమ ప్రభుత్వానిదేనన్నారు. దత్తాత్రేయ గారు చెప్తాడు, కేంద్ర ప్రభుత్వం ఇచ్చే డబ్బులతోనే కేసీఆర్ డబుల్ బెడ్రూమ్ ఇల్లు కడతా అంటుండు, లేకపోతే కట్టలేడని చెప్తాడు. దత్తాత్రేయ గారు కేంద్ర మంత్రిగా నిజాయితీగా రేపు పొద్దున ప్రెస్ కాన్ఫరెన్స్ ప్రజలకు చెప్పాలి. నువ్వు డబుల్ బెడ్రూమ్ ఇండ్ల పథకం ఈ భారతదేశంలో ఒక్క తెలంగాణ రాష్ట్రంలో తప్ప ఎక్కడన్నా ఈ దేశంలో ఉందా? ఎన్నికల కోసం ఐటీ మంత్రి కేటీఆర్ నగరమంతా తిరిగారని, పార్టీ ప్రచార బాధ్యతలను భుజానికెత్తుకున్నారని అన్నారు. నగరాన్ని అభివృద్ధి చేసేందుకు తన దగ్గరున్న మున్సిపల్ శాఖను ఆయనకు అప్పగిస్తానని చెప్పడం విశేషం.